హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో గీ కారం ఇడ్లీని తయారు చేస్తున్నాను. ఈ ఇడ్లీ చాలా ఫేమస్ అండి, ముఖ్యంగా గుంటూరులో బాగా ఫేమస్. ఇప్పుడు ఈ ఇడ్లీ చాలా రెస్టారెంట్స్లో కూడా సర్వ్ చేస్తున్నారు. ముందుగా ఈ ఇడ్లీ కోసం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పొడి తయారీ కోసం ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 100 గ్రాముల ఎండుమిరపకాయలు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంట తక్కువ తినేవారు కొద్దిగా ఎండుమిరపకాయలని తగ్గించి వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి ఇప్పుడు ఒక 50 గ్రాములు కందిపప్పును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కందిపప్పు బాగా వేగిన తర్వాత 20 గ్రాములు ధనియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, అలాగే జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు 10 గ్రాముల చింతపండుని వేసుకోవాలి. అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేసుకోవాలి. అలాగే 7 నుంచి 8 వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారపెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో పొడి పట్టుకున్న తర్వాత మనం వేడివేడిగా తయారు చేసుకున్న ఇడ్లీలని ఒక ప్లేట్ మీద కానీ అరిటాకు మీద కానీ పెట్టుకుని వీటి మీద నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం పొడి పట్టుకున్న పొడిని కూడా వేసుకోవాలి. అంతేనండి, గీ కారం ఇడ్లీ రెడీ అయినట్లే. ఈ ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో వేడివేడిగా తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. గీ ఎక్కువగా తినేవారు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.